కాంగ్రెస్ పార్టీ 50 రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి కులగణన ఎస్సీ వర్గీకరణను ఆమోదించినందున హర్షం వ్యక్తం చేస్తూ నిజాంపేట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కులగణన ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు రామచంద్ర నాయక్, పంచ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 50 రోజులలో కులగణన ఎస్సీ వర్గీకరణ చేపట్టడం సంతోషకరమని తెలుపుతూ ఈరోజు నిజాంపేట మండల్లో పాలాభిషేకం సీఎం చిత్రపటానికి చేయడం సంతోషకరమని తెలుపుకుంటున్నాం. మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ మాట ఇచ్చిన ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది కాబట్టి, అసెంబ్లీలో ఆమోదం తెలిపారు కాబట్టి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై కాంగ్రెస్. ఈరోజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి అధ్యక్షుని ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో నిజాంపేట్ మండల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,20,00,000 మంది ఎన్యుమరేటర్స్ 1,20,00,000 ఇళ్లకు పోయేసి కులగణన చేపడితే ప్రతిపక్ష పార్టీలు కుయ్యో మొర్రో అనుకొని మొత్తుకుంటూ సరిగా జరగలేదనడం చాలా ఆశ్చర్యకరం. అప్పుడు గతంలో కేసీఆర్ గారు కులగణన సర్వే చేయించిండ్రు. మరి అప్పుడు చేయించిన వాళ్ళు కూడా టీచర్స్తోనే చేయించారు కదా. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా 29 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయనటువంటి ప్రతిష్టాత్మకంగా కులగణన చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలు దీన్ని ఓర్వలేక వాళ్ళది ఎక్కడ ముందుకొస్తారో అని చెప్పేసి చెప్పడం చాలా శోచనీయం. ఇది మీ ప్రతిపక్షాలు ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళకు కానీ కనువింపు కలగాలని చెప్పేసి చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని 29 రాష్ట్రాల్లో బీజేపీ కానీ ఇక ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రాలలో కులగణన చేపట్టాలని చెప్పేసి నిజాంపేట మండల పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.